My friend Z Chandu Bootraju. Now we are going to discuss the types of IPOs. అసలు ఎన్ని రకాల టైప్స్ ఆఫ్ ఐపీఓస్ ఉంటాయనేది మనం తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ డిమార్ట్ అకౌంట్ ఉందో ఫస్ట్ ఓపెన్ చేయండి. లైక్ జీరోదా, ఏంజల్ వన్ అండ్ గ్రో యాప్, అప్ స్టాక్స్. సో మీకు ఏదైతే యాప్ ఉంటే ఆ యాప్ ఓపెన్ చేయండి. ఫస్ట్ నాకు ఏంజల్ ఉంది ఫస్ట్ ఓపెన్ చేసిన. ఇది నా క్యాపిటల్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిన అనేది. సో ఒకసారి మనం నిఫ్టీలో ఈరోజు నిఫ్టీ మాత్రం -110.35 దగ్గర నిఫ్టీ ఓపెన్ చేద్దాం. పైకి ఓపెన్ చేద్దాం. ఇక్కడ 96.20 ఒకటి రన్ అవుతుంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. ఒకసారి బై అనే ఆప్షన్ క్లిక్ చేసినాం అనుకో, బాగానే ఉంటారు. 1 క్లిక్ చేస్తే 7,215. ఇది కొంచెం రిస్క్ అనిపిస్తుంది. సో మన ఐపీఓస్ దగ్గరకు వచ్చేద్దాం. సో ఐపీఓస్ అనేవి 3 టైప్స్. ఫస్ట్ ఇది 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఫస్ట్ వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్ ఇష్యూ. ఇదైతేనేమో ఫిక్స్డ్ ప్రైస్ ఇష్యూ అంటేనేమో డైరెక్ట్లీ కంపెనీ డిసైడ్ ద ప్రైస్ ఆఫ్ షేర్ డైరెక్ట్లీ. ఇంకేం లేదు, ఫిక్స్డ్ ప్రైస్ ఇష్యూ అంటే కంపెనీ ఎంత షేర్ ప్రైస్ అనేది డిసైడ్ చేస్తాను అనమాట. అయిపోయింది, దీన్ని క్లిక్ చేస్తున్నా. ఇక సెకండ్ టైప్ వచ్చేసేమో బుక్ బిల్డింగ్ ఇష్యూ. అంటే కంపెనీ ప్రొవైడ్స్ రేంజ్, ఒక రేంజ్ని డిసైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ 95 to 100 అనుకుందాం. అంటే 95 to 100 మధ్యలో మా ఇన్వెస్టర్స్ ఉంటారు, ఇన్వెస్ట్ చేసేటోళ్ళు. వాళ్ళు దాన్ని బేరం ఆడాలన్నమాట. ఫైనల్లో ఒక ప్లేస్ కాడ అది ఫైనల్ అయిపోద్ది. ఎక్కువ అయితే బుక్ బిల్డింగ్ ఇష్యూనే ఎక్కువ ఐపీఓలో యూజ్ చేసేది అదే. ఇంకోటి ఏమో హైబ్రిడ్ ఇష్యూ. హైబ్రిడ్ ఇష్యూ అంటే ఈ ఫిక్స్డ్ ప్రైస్ ఇష్యూని బుక్ బిల్డింగ్ ఇష్యూ రెండింటి కలిపిన కాంబినేషన్ని హైబ్రిడ్ ఇష్యూ అంటారు. సో ఇక్కడ ఇది కామన్గా జరిగేది అనమాట. సో మీకు ఇక్కడ మెయిన్ బోర్డు అండ్ ఎస్ఎంఈ ఆర్ఈఐటి అని అవుపిస్తుంది చూసినావా, దానికి కొంచెం చిన్నపాటి స్టోరీ ఉందన్నమాట. సో మెయిన్ బోర్డు అంటే ఏందనేది ఫస్ట్ మనం ఒకసారి ఓపెన్ చేద్దాం, ఎట్లా ఉంటుంది అనేది. ఇదేంది, ఇక్కడ కార్నర్లో భారతీయ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అవుపిస్తుంది చూసినా, ఆడ ఎస్ఎంఈ అని అవుపిస్తుంది చూసినా. ఎస్ఎంఈ అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్స్ ఎక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంటే ఎన్ఎస్సి అండ్ బిఎస్సినే. ఇట్లా స్మాల్ బిజినెస్ కాబట్టి ఎక్కువ క్యాపిటల్ని రైజ్ చేయడం కోసం అనేది రిజిస్ట్రేషన్ చేస్తారు అన్నమాట. అండ్ రిలాక్స్డ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ కంపేర్ టు మెయిన్ బోర్డ్. మెయిన్ బోర్డ్ కంటే కొంచెం రిలాక్స్డ్గానే ఉంటుంది. బట్ ఈ ఎస్ఎంఈ ద్వారా ఏంటంటే రిస్క్ ఎక్కువనే ఉంటుంది, రివార్డ్స్ కానీ ఎక్కువనే ఉంటాయి. ఇక్కడ ఎస్ఎంఈ ఓపించే మొత్తం ఇప్పుడు మెయిన్ బోర్డు చూద్దాం ఒకసారి. మెయిన్ బోర్డులో ఏంది, హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఇలా ఐపీఓ సైజ్ వచ్చేసి 130 crore 5th August స్టార్ట్ అయింది. ఇక మెయిన్ బోర్డు అంటే ఏంది, ప్రైమరీ స్టాక్ లైక్ ఎన్ఎస్సి బిఎస్సినే రిజిస్ట్రేషన్ అవుతుంది. కాకపోతే లార్జ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ లైక్ షేర్స్ మంచి దాని మీద వాటి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ చూపించేది ఆర్ఈఐటి అంటేనేమో ఇది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అన్నమాట. ఈ రియల్ ఎస్టేట్ ఓన్స్ కంపెనీ ఎట్లా ఉంటాయంటే మేనేజ్ ఇన్కమింగ్ జనరేటింగ్ రియల్ ఎస్టేట్. ఇది రియల్ ఎస్టేట్ తెలుసు, కమర్షియల్ బిల్డింగ్స్, షాపింగ్ మాల్స్ అండ్ ఆఫీస్ స్పేసెస్. ఈ రియల్ ఎస్టేట్ అసెట్స్ వితౌట్ బయింగ్ ఫిజికల్ ప్రాపర్టీని కొనకుండా అసెట్స్ కొనేదాన్ని రియల్ ఎస్టేట్. అండ్ ఇంక్లూడింగ్ ఎట్లా అంటే వీళ్ళు ఇన్కమ్ డివిడెండ్స్ ద్వారా షేర్ చేస్తారనమాట. సో ఇది ఒక లాంగ్ టర్మ్ సీకింగ్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే నాలెడ్జ్ రియాలిటీ ట్రస్ట్ అనేది మనకు ఒకటి అవుపించింది అనమాట. ఇంకోటి మెయిన్ బోర్డు అవుపిస్తుంది చూసారా, దాంట్లో ఆప్షన్ ఇది గిట్ ఎస్ఎంఈ. పంచి స్క్రోల్ చేద్దాం పైన. ఇక్కడ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ బోర్డు అవుపిస్తుంది చూసారా. ఆడ మెయిన్ బోర్డు అంటే ప్రైమరీ స్టాక్ ఎక్స్చేంజ్లో ప్లాట్ఫామ్ లైక్ ఎన్ఎస్సి బిఎస్సిలో రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇది వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. అండ్ దాంట్లో ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి పెయిడ్ అప్ క్యాపిటల్. వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారంటే రిటైల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, పెద్ద బ్యాంకులు. రిటైల్ అంటే మన సింగిల్ ఒక రెండు కొనేటోళ్ళు అనమాట. సో ఇక్కడ ఏది అవుపిస్తుంది మనకి, హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనేది నేను చూపిస్తున్నాను అనమాట. సో అది మెయిన్ బోర్డు. ఇంకోటి ఏమో ఎస్ఎంఈ అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇంకోటి వచ్చేసేమో ఆర్ఈఐటి అంటేనేమో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనమాట. ఒకసారి స్క్రోల్ చేద్దాం పైకి. ఇక్కడ అప్కమింగ్ ఐపీఓస్ ఉన్నాయి, క్లోజ్డ్ ఐపీఓస్ ఉన్నాయి. ఈ రీసెంట్గా క్లోజ్ అయినాయి అన్నమాట ఇవన్నీ. అండ్
సో ఐపీఓ అంటే అదే ఫస్ట్ ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. సో ఫస్ట్ దీంట్లో వేరియేషన్స్ ఎన్ని ఉంటాయి, 3 టైప్స్ ఉంటాయి. ఏంటంటే ఏ వేరియేషన్ అంటే ఫిక్స్డ్ ప్రైస్ అంటే కంపెనీ డిసైడ్ చేస్తుంది. బుక్ బిల్డింగ్ అంటేనేమో కంపెనీ ఒక ప్రైజ్ని ఇస్తుంది, 95 to ఒక 110 మధ్యలో ఇస్తే మీరు దాన్ని బేరం ఆడి ఏ ప్రైస్ కూడా డిసైడ్ చేయాలనేది, కానీ మోస్ట్గా కామన్గా జరుగుతుంది. మూడోది ఏంటంటే హైబ్రిడ్ ఇష్యూ. ఈ రెండింటిని కలిపి ఫిక్స్డ్ ప్రైస్ ఇష్యూని బుక్ బిల్డింగ్ ఇష్యూని కలిపి అనేది హైబ్రిడ్ ఇష్యూ ఉంటుంది. ఇక కంపెనీ టైప్స్కి వచ్చేసరికి ఇది మెయిన్ బోర్డు, ఎస్ఎంఈ, ఆర్ఈఐటి. మెయిన్ బోర్డు అంటేనేమో లార్జ్ క్యాపిటల్ అది. సో ఎస్ఎంఈ అంటేనేమో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అండ్ ఇంకోటి వచ్చేసి ఆర్ఈఐటి అంటేనేమో ఇది డిఫరెంట్ అనమాట, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. అండ్ ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ subscribe to my YouTube channel. And this is Chandu Bhuta.